1 మంత్ బ్యాక్ జగన్ అని ఒక బ్రదరు కాల్ చేశాడు. బాచుపల్లి మమతా హాస్పిటల్ దగ్గర ఉన్న ప్రాజెక్ట్‌లో ఒక ఫ్లాట్ ఉంది అమ్ముతావా అని అడిగాడు. ఎందుకంటే అదే ప్రాజెక్ట్‌లో నేను ఛానల్ పార్ట్నర్‌ని. నా వీడియో చూసి ఈ కాల్ చేశాడనమాట. అయితే నేను ఎంతకు అమ్మమంటారు సార్ అని అడిగాను. అడిగితే ఇప్పుడు అక్కడ ఎంత రేట్ నడుస్తుంది అని అడిగాడు. నేను 80,00,000 నడుస్తుంది సార్. అంటే 80 ఎందుకులే, ఓ 70,00,000 వరకు అమ్మినా పర్వాలేదు అన్నాడు. ఈ రాయేషన్ చూడు ఎంత సీరియస్ ఏంటాడో. వింటే విన్నావు కానీ ఇన్వెస్ట్మెంట్ విధానాలన్నీ నేర్చుకొని బాగుపడాలి మరి. అదేంటి సార్ 80,00,000 ఉంటే 70,00,000కి అమ్మమంటున్నారు, ఒకేసారి 10,00,000 దిగిపోయారేంటి అని అంటే, ఎందుకులే నేను కొన్నదే 32,00,000కి, నాకు ఈ ప్రాఫిట్ సరిపోతుంది అని అన్నాడు. 32,00,000కి కొని 70,00,000కి అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఓ లెక్కేస్తున్నాడయ్యో సుస్సు. యాక్యురేట్ కాకపోయినా 35,00,000 లాభం అయితే వచ్చింది కదా, అది కూడా జస్ట్ 4-5 ఇయర్స్లోనే. ఆయన ఓటీపీలో పేమెంట్ చేశాడా, లోన్కి వెళ్ళాడా తెలియదు కానీ ఎంత అద్భుతమైన ప్లాన్ చేసుకున్నాడో చూడండి. చుట్టూ సమాజంలో ప్రీ ఈఎంఐ మోసాలు జరిగే టైంలోనే పక్కనున్న స్నేహితులందరూ నువ్వు అక్కడ ఇన్వెస్ట్ చేయకు, ఇక్కడ ఇన్వెస్ట్ చేయకు అని భయపెట్టే టైంలో ఆయన ఎంత డేరింగ్ డిసిషన్ తీసుకున్నాడో చూడండి. అంత పెద్ద 34 ఫ్లోర్ల హై రైజ్ టవర్స్ హైదరాబాద్లో లేని రోజులు ఆ రోజు 2021 ఆ టైంలో. అప్పుడు ఆ డిసిషన్ తీసుకోవడం అనేది ఎంత అద్భుతమైన విషయమో చూడండి. ఒకప్పటి ప్రీ ఈఎంఐ మోసాలు లేకుండా 5 ఏళ్ల పాటు వెయిటింగ్ లేకుండా జస్ట్ ఒక 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి 30 నెలల్లోనే 30 లక్షల రూపాయలు సంపాదించే బెస్ట్ ప్లాన్ నా దగ్గర ఉంది. అదేంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.